మా అమ్మ మా నాన్న మీద ప్రాంక్ చేయమని చెప్తే నేను మా అమ్మ మా నాన్న మీద ఇద్దరి మీద అయితే ప్రాంక్ చేశాను. అసలు ఏం జరిగిందంటే నా పాటికి నేనైతే ఫోన్ నొక్కుంటా ఉన్నా. ఇంతలో నీళ్ళు దాహం వేసినాయి అని చెప్పేసి నీళ్ళు అడిగాను మా అమ్మని. మా అమ్మని నీళ్ళు అడిగితే ఏం చెప్పిందో మీరే వినండి. మా వాటర్ తెచ్చిమా. సర్లే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉందని చెప్పి సైలెంట్ అయిపోయా. ఇంతలో నా ఛార్జింగ్ వైర్ అయితే కనిపించలేదని చెప్పి మా అమ్మని అయితే అడిగాను. అడిగిన వెంటనే ఏం చెప్పిందో మీరే వినండి. ఛార్జింగ్ వైర్ కనిపించలేదు మా. ఎత్తుకోబా. ఏమైంది మా? నా మీద ప్రాంక్ చేసే కదా మొన్న మీ డాడీ మీద చేసి చూద్దాం నీకు దమ్ము ఉంటే. మా అమ్మ ఇంత కోపంగా ఉండేదానికి రీజన్ ఒకటి ఉందన్నమాట. మొన్న మా అమ్మ పైన అయితే పిండి ప్రాంక్ అయితే చేశాను అనమాట. ఆ ప్రాంక్ చూసి మా నాన్న చిన్నగా నవ్వుకోలేదన్నమాట. సో అందుకోసం అయితే మా అమ్మ అయితే ఫీల్ అయిపోయి ఇంకా మా నాన్న మీద అయితే ప్రాంక్ చేయమని చెప్పి అయితే అడిగింది. సరే ఏ ప్రాంక్ చేద్దాం అని చెప్పి మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చెప్పిందో మీరే వినండి. ఏ ప్రాంక్ చేద్దాం చెప్పు. మీ డాడీకి టీ అలవాటు ఉంది, టీ పెట్టమంటాడు. అప్పుడు వచ్చి టీ పెట్టు, మధ్యలో వచ్చి ఏం చేయాలో నేను చెప్తా. ఇంకా ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మా అమ్మ అయితే అక్కడి నుంచి అయితే టీవీ ముందరకైతే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా నాన్న అయితే టీవీలో నీలం అయిపోయి అలా కూర్చొని చూస్తా ఉన్నాడు టీవీని. ఇంకా మా నాన్నకి డౌట్ రాకూడదని చెప్పేసి నేను కూడా మా నాన్నలతో వెళ్ళి అయితే కూర్చొని ఇంకా టీవీ చూస్తా ఉన్నాను. ఇంతలో మా నాన్నకైతే టీ అలారం అయితే మోగింది అనమాట. మా అమ్మని వెళ్ళి టీ పెట్టుకురమ్మని చెప్పాడు. మా అమ్మ ఉండేసి నన్ను అయితే పంపించింది ప్లాన్ ప్రకారం. ఇక నేను కూడా వన్ రూమ్ కి అయితే వెళ్ళిపోయి మాస్టర్ షెఫ్ లాగా ఫీల్ అయిపోయి టీ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇక మా అమ్మ ప్లాన్ ప్రకారం టీ పెట్టేసి అయితే మా అమ్మని అయితే సైగ్గా అయితే పిలిచాను. ఇంతలో మా అమ్మ అయితే వచ్చేసింది. ఇక మా అమ్మ అయితే వన్ రూమ్ లోకి వచ్చేసి డబ్బాలన్నీ కదిలిచ్చి మిరప్పొడి డబ్బా అయితే తీసుకొని కొంచెం మిరప్పొడి అయితే ఎత్తి ఆ టీలో అయితే వేసింది. ఈ టీ తాగితే పోతారమ్మా అని చెప్తే ఏం చెప్పిందో మీరే వినండి. మా ఏంది మిరప్పుడే? మా వేస్తే పోతారు మా తాగితే. నేను పెట్టిన టార్చర్కే పోలే మీ డాడీ ఆ టీలో వేసిన మిరపొడికి పోతాడా? నేను పెట్టిన టార్చర్కే పోలే మీ డాడీ ఆ టీలో వేసిన మిరపొడికి పోతాడా? ఇక మిరప్పొడి ఉన్న టీ వచ్చేసి మీ డాడీకి ఇచ్చేసి మిరప్పొడి ఏంటి వచ్చి నాకు ఇవ్వని చెప్పి అయితే మా అమ్మ అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇక మా నాన్న ఒక్కడే ప్రాంక్ చేసి బల్ చేయకుండా మా అమ్మను కూడా ప్రాంక్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా అమ్మ కప్పులో కూడా నేను కూడా కొంచెం మిరప్పొడి అయితే వేసి కలిపేసాను డౌట్ రాకుండా. ఇంకా డౌట్ రాకుండా మా నాన్నకి మా అమ్మకి అయితే ఎత్తుకోపోయి ఆ టీ అయితే ఇచ్చేసాను అనమాట. వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫైనల్ గా గొర్రె కసాయోడిని నమ్మి మోసపోయినట్టు మా అమ్మ కూడా నన్ను నమ్మి మోసపోయింది. అవును, ఇంతకీ మీ గ్యాంగ్ లో కూడా ఒక 10 నిమిషాలకు ఒకసారి టీ దాకే మీ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ పేరు అయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.